మీకు ఎప్పుడైనా ఒక దోశ తినేస్తే కడుపు నిండిపోయిందబ్బా అని అనిపించింది? అది ఎక్కడ తిన్నారో, ఏ దోశ తిన్నారో కింద కామెంట్ చేసేసింది. బాబాయ్, రీసెంట్గా నేను మన పెళ్లిగన ప్రసాద్ హలో ఇడ్లీకి అయితే వచ్చాం. దీని లొకేషన్ వచ్చేలేవు మనకి కాజా టోల్ ప్లాజా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ టిఫిన్స్, టీస్, మీల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇక యాంబియన్స్ గురించి వస్తే మంచి నీట్ అండ్ క్లీన్గా అయితే యాంబియన్స్ ఉంది. ఏసీ సిట్టింగ్ అండ్ నాన్ ఏసీ సిట్టింగ్ కూడా ఉంది. అండ్ సాటర్డే సండే వీళ్ళ సిట్టింగ్ కోసం స్పెషల్గా వేరే ప్లేస్ కూడా ఉంది బాబాయ్. ఇక్కడ నేను ట్రై చేసింది కారపొడి గీ ఇడ్లీ, దాంతోపాటు ఊతప్పం, దీంతో పాటు చిట్టి ఇడ్లీలు అయితే ట్రై చేశాను. నిజంగా కారపొడి గీ ఇడ్లీ తింటే ఉంది బాబాయ్ నా సామిరంగా వేరే లెవెల్ ఉందనుకో. దాంతోపాటు నేను చిట్టి ఇడ్లీ విత్ సాంబార్ అయితే ట్రై చేశాను, నాకైతే నచ్చింది. ఇక ప్రసాద్ అయితే ఆ దోశ ఒక్కటి తిని కడుపు నింపేశాడు. ఇంకేం బాబాయ్, నువ్వు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే నీకు నచ్చిన కామెంట్ చేయి. టేస్ట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళు. ఇక్కడ నాకు నచ్చటమే కదా, కస్టమర్లకు కూడా నచ్చింది. హలో ఇడ్లీ చాలా బ్రహ్మాండంగా ఉంది. పుల్కా పన్నీర్ మసాలా కర్రీ బాగా ఇష్టం, మా బాబుకు బాగా ఇష్టం. దీని లొకేషన్ వచ్చేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయి. వెళ్తావు కదా, వెళ్తా ఫాలో కొట్టి